సివిల్స్ లో సత్తా చాటేందుకు భాష అడ్డంకి కాబోదని 36వ ర్యాంకర్ మను చౌదరి తెలిపాడు. కొత్తగూడానికి చెందిన మను చౌదరి సివిల్స్ విజయ రహస్యాన్ని ఈటీవీతో పంచుకున్నాడు. తెలుగు యువతీ యువకులు సివిల్స్లో తమ సత్తా చాటుతున్నారు. సివిల్స్ పరీక్ష ఫలితాల్లో 36వ ర్యాంక్ సాధించిన మను చౌదరి మనతో ఉన్నారు. ఈ సివిల్స్ ర్యాంక్ సాధించడంలో ప్రణాళికలు ఏంటి? నేను యాక్చువల్గా సివిల్స్ ప్రిపేర్ అవడానికి మెయిన్ రీజన్ మా మదరు. ఇనీషియల్గా చిన్నప్పటి నుంచే తన థాట్ అనేది నా మైండ్లో ఇన్కల్కేట్ చేసింది. నెక్స్ట్ ఇంజనీరింగ్ అప్పుడు నాకు అనిపించింది నేను యాక్చువల్గా సివిల్స్ ఇవ్వాలి అని. సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఫుల్ ఫ్లెజ్డ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ కుటుంబంలో ఎవరైనా ఈ సివిల్స్ సాధించిన వాళ్ళు కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళు గారు ఉన్నారా? ఏంటి అసలు మీకు ఆ ఇన్స్పిరేషన్ మీ అమ్మగారు మీలో పెట్టడానికి కారణం? మా ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే ఇంతవరకు ఎవరు సివిల్స్ క్లియర్ చేయలేదండి. మా మదర్కి అనిపించింది నా కేపబిలిటీ కానీ నా పొటెన్షియల్ చూసి నేను ఒక బ్యూరోక్రాట్ అయితే డెఫినెట్గా సొసైటీకి బాగా సర్వ్ చేయగలుగుతాను, నా కేపబిలిటీస్ కానీ అవన్నీ చూసి తన మదర్కి అనిపించడం వల్ల తను ఆ థాట్ అనేది ఇన్కల్కేట్ చేసింది. సో లేటర్ ఆన్ నేను సొంతంగా కూడా అనుకున్నాను దట్ ది వర్క్ దట్ సివిల్ సర్వెంట్స్ డూ ఫర్ ది సొసైటీ దట్ ఈవెన్ ఐ కెన్ డూ దట్. సో నేను కూడా సీరియస్గా దాన్ని ఒక థాట్ ఇచ్చి తర్వాత ప్రిపేర్ అయ్యాను. ఇతర పరీక్షలకు ఉన్నటువంటి ప్రణాళికలు వేరు, సివిల్స్లో ఎందుకంటే చాలా గట్టి పోటీ ఉంటుంది. ఎలా ప్రిపేర్ అయ్యాను? ఇనీషియల్గా యాజ్ ఐ సెడ్ అండి, ఎన్సీఆర్టీస్ ఆర్ మస్ట్ అండి. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాలి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, బికాస్ దే ప్రొవైడ్ యూ ది ఫౌండేషన్ అన్నట్టు. అది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్ ఫాలో అవ్వచ్చు. రెఫరెన్స్ బుక్స్ చాలా ఆథర్స్ మంచి మంచి రెఫరెన్స్ బుక్స్ మార్కెట్లో ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. నోట్స్ కూడా డీటెయిల్డ్గా ఏదైతే షార్ట్ ప్రిసైజ్ నోట్స్ ఉంటుందో అది మీ సొంత నోట్స్ మీరు తయారు చేసుకోవాలి. లేటర్ ఆన్ మీరు దాన్ని కన్సాలిడేట్ చేసుకోవటం అన్నట్టు. ఎంత షార్టెస్ట్ పాసిబుల్ వర్డ్స్లో మీరు రాయగలుగుతారో అది కన్సాలిడేట్ చేసుకొని రివైజ్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్. దీనికి మీరు ఒక డైలీ షెడ్యూల్ ఫాలో అయితే మోస్ట్ ప్రాబబ్లీ సక్సెస్ వస్తుంది. మీరు ఈ 30వ ర్యాంక్ సాధించకముందు ఇట్లాంటి పోటీ పరీక్షలు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? అందులో ఏమైనా మీకు ఇలాంటి అంటే ఈ పరీక్ష ఇలా ఉండబోతుందని అనుకో అవగాహనకి ఏమైనా వచ్చారా? ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేషనల్ లెవెల్లో అయితే ఇవ్వలేదండి. కాకపోతే నేను నా పీజీడిఎం చేసేటప్పుడు ఢిల్లీ నుంచి చేశాను. అక్కడ ఢిల్లీలో నాకు అర్థమైంది అంటే స్టూడెంట్స్ కేపబిలిటీ ఎలా ఉంది. ఆల్ ఓవర్ ది కంట్రీ స్టూడెంట్స్ వచ్చారు అక్కడ ఎంబీఏ చేయడానికి కూడా. సో ఒక ఫేర్ ఐడియా వచ్చింది, ఎందుకంటే అక్కడ కూడా నాకు గోల్డ్ మెడలిస్ట్ అండి నేను ఎంబీఏలో. సో అక్కడ నాకు ఒక ఐడియా వచ్చింది, అంటే మనము నేషనల్ లెవెల్లో కంపీట్ చేయగలుగుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ అక్కడ ఎంబీఏ నుంచి వచ్చింది. అందుకని నేను సివిల్ సర్వీసెస్ దాని తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్కి టైంని ఎలా కేటాయించారు? ఎన్ని గంటలు కష్టపడ్డారు? అదేవిధంగా ఇతరుల నుంచి సలహాలు సూచనలు కూడా మరి ఏ విధంగా తీసుకున్నారు? మీ కోచింగ్ ఎలా నడిచింది? సివిల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఒకటి హార్డ్ వర్క్, రెండోది మీ షెడ్యూల్ను మీ స్ట్రాటజీ ఎలా ఉంది అనేది. ఎందుకు అంటే సిలబస్ చాలా వాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఏది చదవకూడదు అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఎందుకు అంటే న్యూస్ పేపర్ మీరు డైలీ రీడింగ్ మస్ట్ అండి. నేను హిందూ చదివేవాడిని, డైలీ 1 hour న్యూస్ పేపర్ డైలీ కంపల్సరీ. అది అయిపోయిన తర్వాత మీకు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తాయో ఆ న్యూస్ పేపర్ నుంచి మీరు జాట్ డౌన్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఇంకేమన్నా ప్రీవియస్ డే మీరు క్లాస్కి వెళ్ళే నోట్స్ ఏమన్నా ఉంటే అది రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు రాసుకునే సొంత నోట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా రివైజ్ చేస్తూ కంటిన్యూస్గా నెక్స్ట్ ఇంకేమన్నా రెఫరెన్స్ బుక్స్ అవి చదువుతూ ఉండాలి. ఇది ఒక డైలీ షెడ్యూల్ పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఈరోజు హిస్టరీ చదవాలని అనిపించలేదు, మీకు పాలిటీ అనిపిస్తుంది, మీరు ఆ పాలిటీ మంచిగా చదవండి. మొత్తం మీరు ఎంతైతే టార్గెట్ మీరు పెట్టుకున్నారో, నంబర్ ఆఫ్ అవర్స్ ఇంపార్టెంట్ కాదండి. మీకు ఒకవేళ గ్రాస్పింగ్ పవర్ మెమరీ మీద స్ట్రాంగ్ ఉంటే మీరు తక్కువ టైంలో కూడా ఎక్కువ గ్రాస్ప్ చేసుకోగలరు. మీరు ఎన్ని గంటలు కష్టపడ్డారు? నేను ఒక యావరేజ్గా నంబర్ చెప్పాలి అంటే 8 to 9 hours అయితే చదివానండి డైలీ ఫర్ ది లాస్ట్ 1.5-2 years. మీకున్నటువంటి లక్ష్యం ఏంటి నెక్స్ట్? నాకు వచ్చేసిన ఎయిమ్ ఏంటంటే అండి, డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్గా ఉండాలి. బ్యాక్వర్డ్ సెక్షన్స్, మార్జినలైజ్ సెక్షన్స్ కూడా డెవలప్మెంట్ అనేది ద ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ షుడ్ రీచ్ దెమ్. సో ఇంప్లిమెంటేషన్ నా డొమైన్లో ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఉంటుందో దాన్ని నేను అట్మోస్ట్ ఇంటిగ్రిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ తోటి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. అదే నా గోల్ అండి. ఇంటర్వ్యూలో బోర్డులో ఎవరెవరు ఉన్నారు, మీరు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారు, వాటికి ఎలాంటి సమాధానం చేశారు? ఇంటర్వ్యూ అనేది మోర్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్ అండి. మీరు ఏంటి అనేది, మీ ట్రూ నేచర్ ఏంటి అనేది వాళ్ళు రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో నా బోర్డు వచ్చేసి పీకే జోషి సార్ బోర్డు. 5 members ఉన్నారండి ప్యానెల్లో. వాళ్ళు క్వశ్చన్స్ చాలా డైవర్స్గా అడిగారు, రేంజింగ్ ఫ్రమ్ ఎంబీఏ నుంచి స్టేట్స్ రిలేటెడ్. సో కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి ఎలా ఉన్నాయంటే తెలంగాణలో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అని అడిగారు. నెక్స్ట్ నా హోమ్ టౌన్ కొత్తగూడెం కాబట్టి కొత్తగూడెంకి ఏంటి స్పెషాలిటీ అని అడిగారు.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నారు. కొంచెం బ్రాడ్గా ఎకనామిక్స్ రిలేటెడ్, పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. నలుగురు ప్యానల్ మెంబర్స్ అడిగిన క్వశ్చన్స్ చాలా రిలేటివ్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయండి. వాళ్ళు నన్ను ఎక్కడా క్రాస్ క్వశ్చనింగ్ చేయలేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడిగారు, నేను చెప్పాను. కానీ లాస్ట్ ప్యానల్ మెంబర్ ఒక్కరు మాత్రం ఒక బుక్ గురించి అడిగారు, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నేషన్స్ అని. ఆ బుక్ నేను చదవలేదన్నాను, ఆనెస్ట్గా నేను చదవలేదు ఆ బుక్. అయినా కూడా వాళ్ళు నా స్ట్రెస్ లెవెల్ చెక్ చేయడానికి ఆ బుక్లో నుంచి ఇంకో 3 క్వశ్చన్లు అడిగారు. దాని తర్వాత కూడా నేను ఆల్రెడీ చదవలేదు అన్న తర్వాత కూడా వాళ్ళు అడిగారు. అంటే వాళ్ళు నన్ను ఎంతవరకు మీరు స్ట్రెస్ కెపాసిటీ మీది ఉంది అనేది చెక్ చేయడానికి ఒక 4-5 క్వశ్చన్లు అడిగారు. అవి నేను ఆనెస్ట్గా తెలియదు అని చెప్పేసాను రిప్లై. సివిల్స్ అంటే ఉత్తరాది వారి డామినేషన్ ఎక్కువగా ఉంటుందంటారు, ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలు. అందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు రాసేటప్పుడు భాష సమస్య ఎక్కువ ఎదుర్కొంటారు. అయితే మీరు వారికి ఇచ్చే సలహా ఏంటి? ఐ థింక్ లాంగ్వేజ్ అంత పెద్ద బ్యారియర్ అవ్వదండి, ఎందుకంటే ఇది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి. ఈవెన్ తెలుగు వాళ్ళు కూడా ఎంతోమంది ఎక్సెల్ అయినది ఉంది సివిల్స్లో. సో అందులో డిస్హార్టెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. లాంగ్వేజ్ హిందీ కానీ ఇంకేమన్నా లాంగ్వేజ్ రాదు అనే బ్యారియర్ లేదు. సెకండ్ పాయింట్, మీరు పెట్టే ఎఫర్ట్, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంది, మీరు చేయగలుగుతారు అనే దృక్పథం మీలో ఉంది అంటే మీరు డెఫినెట్గా సక్సెస్ సాధించండి ఈ ఎగ్జామ్. థ్యాంక్ యూ అండి. ఇది సివిల్స్లో 36వ ర్యాంక్ సాధించిన మనోజ్ చౌదరి యొక్క అభిప్రాయం. కెమెరామెన్ అశోక్తో సుధాకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.